मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। తమ్ముడు, చాలా రోజుల తర్వాత ఫ్లైట్ లో కూర్చున్నాను కదా, చాలా సంతోషంగా ఉంది. ఎందుకని జాలీగా ఉండదు? ఫ్రీ ట్రిప్ కదా ఇది. నాకైతే బాగా ఆకలేస్తోంది. ఏ పపట్, వెంటనే ఎయిర్ హోస్టెస్ ని పిలు, భోజనం ఆర్డర్ చేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఎయిర్ హోస్టెస్ మేడం. మిత్రులారా, మీకేం కాలేదు కదా? ఏ ఫ్రెండ్స్, నాకేమీ అర్థం కావడం లేదు. 1 2 3 4. అరే ఏంటిది, నాకన్నీ 4 కనిపిస్తున్నాయి. అని త్వరగా లే అని త్వరగా లే. ఎందుకని నాకు నిద్ర వస్తుంది. ప్రశాంతంగా పడుకోవాలంటే బాగా పడుకోండి. ప్రతి దానికి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. నిద్ర రాకూడదు అనిపిస్తుందా? మా షోని బాగా చూడండి. ఓపెన్ గ్రౌండ్ చర్చ. మాల్కు వెళ్తే ఉంటుంది దర్జా, ఇక్కడ జరగబోతున్నది ఓపెన్ గ్రౌండ్ లో చర్చ. చెప్పను కూడా మీ కవితలు చెప్పడానికి కావలసిన సమయం మేమిస్తాం. వాటినన్నిటినీ మీరు రాసి పెట్టుకోండి. మేము సమయం ఇచ్చినప్పుడు మీరు చదవండి. ఇలా రా. ఎవరి మొహాన్నైనా సరే దగ్గరగా చూపిస్తే భయపడతారు. కాస్త వెనక్కిళ్ళు. వెరీ గుడ్. ఇప్పుడు చెవిలో పెట్టిన స్పీకర్ ను తెరిచి చూడు. మేము గెస్ట్, మమ్మల్ని అవమానించే పనులు చేయకూడదు, అర్థమైందా? అయితే ఎవరి గురించి మేము తప్పుగా మాట్లాడాలని కూడా మీరు సరిగ్గా చెప్పండి. మా అన్నయ్యని విసిగించాలని చూస్తే తిన్నగా వచ్చి కొడతా, అర్థమైందా? అరే అందరూ నోరు మూయండి, షోని మొదలు పెట్టనివ్వండి. ఎనీ డౌట్స్? అందరికీ నమస్కారం. ఈ రోజు మన షో ఓపెన్ గ్రౌండ్ లో చర్చ. ఇందులో పాల్గొనే వాళ్ళందరికీ నమస్కారం. వీళ్ళందరూ సర్వైవర్స్. ఎందుకంటే జర్కా ఎయిర్లైన్స్ ఫ్లైట్ లో ప్రమాదంలో నుంచి తప్పించుకున్నారు. తప్పించుకొని రావడం మంచి విషయమే కదా, అందుకెందుకు మొహం అంత చిరాగ్గా పెట్టుకొని చెప్తారో? ఇది నా స్టైల్. నాకు సంతోషంగానే ఉంది. అందరూ ఏం తెలుసుకోవాలంటే, ఉన్నటువంటి ఫ్లైట్ ఎలా మాయమైంది? దాన్ని ఎవరైనా హైజాక్ చేశారా? అలా చేసుంటే అది ఎవరు? ఒక్కొక్కరుగా చెప్పండి. హనీ గారు, ముందు మీరు చెప్పండి, ఏం జరిగింది? ఆ రోజు ఏం జరిగిందో ఒకటి తర్వాత ఒకటి చెప్పండి. పొద్దున్నే లేచిన వెంటనే నేనే ఫస్ట్ గా బ్రష్ చేశాను. తమ్ముడు, మొదటి నుంచి చెప్పవలసిన అవసరం లేదు. ఫ్లైట్ లో ఎక్కిన తర్వాత ఏం జరిగిందో అది చెప్పు చాలు. సంతోషం అన్నయ్య, చక్కగా చెప్పారు. లేదంటే వీడు పాత కథలని చెప్పి మనల్ని చంపేసి ఉండేవాడు కదా. ఆ రోజు ఏం జరిగిందో అది చెప్తే చాలు. సరే చెప్పండి, ఫ్లైట్ లో ఎక్కిన తర్వాత ఏం జరిగిందో అది చెప్పండి. నువ్వు ఫ్లైట్ ఎక్కిన వెంటనే అందరికన్నా ముందు ఎయిర్ హోస్టెస్ మాకు గుడ్ మార్నింగ్ చెప్పారు. జెట్కా ఎయిర్లైన్స్ కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. చూడండి,
ఫ్లైట్ టేకప్ అయినప్పుడు షేక్ అయితే భయపడకూడదు. అరే అవునయ్యా, ఇటువంటి ఫ్లైట్ లో ఎక్కేటప్పుడు జరిగేది సహజమే కదా. లేదు లేదు, అలా ఏం కాదు. అదేంటంటే ఫ్లైట్ ఎప్పుడైనా పైకి వెళ్ళేటప్పుడు కొంచెం షేక్ అవుతుంది అంతే. ఇంకా మీ వాటర్ బాటిల్స్ ని ఫిల్ చేసి పెట్టుకోండి. ఊరికే బెల్ కొట్టి మంచినీళ్ళ అడగండి. మరంటే మీరు ఎందుకని ఇక్కడ ఉన్నారు? మేము ఇక్కడ ఎందుకున్నామంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అది మాత్రమే కాదు, సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చోండి. లేదంటే ఫ్లైట్ నీళ్ళలో పడిందంటే మీరు తప్పించుకోలేరు. మ్యాచ్ మొదలయ్యే ముందే ఓడిపోతారనేలాగా ఇక్కడ ఫ్లైట్ లో కూర్చోగానే భయపెట్టాలని చూస్తోంది. చెప్పండి కొట్టండి. నువ్వేనా ఇంతకు ముందు ఫ్లైట్ లో వచ్చావు కదూ? ఇంకోసారి ఏదైనా కవిత చెప్పావుంటే నేను కొట్టే కొట్టుడికి నీ చెవులో విజిల్ మాత్రమే వినపడుతుంది, గుర్తుంచుకో. ఇలా రా. ఆహా, గొంతు పెంచి నా దగ్గర మాట్లాడుకో. నేను అరిచి మాట్లాడానంటే నీ చెవులో చెవిటి మిషన్ పెట్టుకోవాలి. మూసుకొని నీ సీట్లో పోయి కూర్చో. ఓకే. ఆ తర్వాత మేమందరం మా సీట్లో కూర్చొని చిప్స్ తీసుకొని తింటూ ఉన్నాం. ఫ్లైట్ బయలుదేరింది. ఆ తర్వాత మేము బయటికి దిక్కులు చూసాం. హఠాత్తుగా ఏదో పేలుడు శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఫ్లైట్ లో గ్యాస్ అంతా లోపలికి వచ్చేసింది. అందరూ దగ్గడం మొదలు పెట్టారు. ఎవరు ఊపిరి పీల్చుకోలేకపోయారు. విన్నారా? గ్యాస్ హైజాకర్స్ ఆ ఫ్లైట్ మొత్తం మత్తు గ్యాస్ ని వదిలేశారు. ప్రశాంతంగా పడుకోవాలంటే నిద్ర మాత్రలు వాడాల్సిన అవసరం లేదు. ఇలాంటి మత్తు గ్యాస్ వల్ల కూడా నిద్రపోవచ్చు. ప్రజలు ఏం తెలుసుకోవాలంటే ఆ శబ్దం హైజాకర్స్ చేశారా లేకపోతే వీళ్ళందరూ తిన్న చిప్స్ నుంచి వచ్చిందా? ఇలా రా. నీ బుద్ధి అనే సిలిండర్ లో పెంట చేరింది, దాన్ని బయట వేయి. ఇలా చూడు అని చెప్పేదే విను. అలాగే అని చెప్పండి. మీరేదో చెప్తున్నారు కదా. నాకు మెలకు వచ్చి చూడగానే నేను హని ఇద్దరం ఒక ఇంట్లో ఉన్నాం. హనీలే హనీలే, లేచి చూడు మనం ఎక్కడికి వచ్చామో ఏంటో. చూడు. అరే పనికి మనలోలారా, ఇది ఇల్లే. అంటే ఫ్లైట్ మనకి ఇల్లులా కనిపిస్తోంది. మనం ఫ్లైట్ లోనే కదా ఉన్నాం. అరే మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇది ప్లేన్ ఎలా అవుతుంది? ఇది ప్లేన్ కాకపోతే ఏరోస్ట్రెస్ అసలు ఏం చేస్తున్నారు? నేను ఎయిర్ హోస్ట్ పనే చేస్తున్నాను. అందుకని నేనున్న ప్రతి చోట ప్లేన్ అని అనుకోకూడదు. అర్థమైందా? అవునవును, ఇది ఆలోచించాల్సిన విషయమే. మనం ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అసలు మనం ఈ ఇంటి లోపలికి ఎలా వచ్చాం? అడుగుదాం. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కాపాడండి, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. అరే ఈ హెల్మెట్ అంటే నా మీద పడింది. నా వైపే వస్తోంది. పారిపోదా? ఎక్కడికి పారిపోతున్నావు? అరే నేను హెల్మెట్ కాదు, పోపెట్ని చూడు. అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారు? అరే కింద పడిపోయాను. నేను 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 పోపెట్టిని చూడు. ఈ హెల్మెట్ లోపల చిక్కుకుపోయాను. ఇందులో నుంచి నన్ను బయటకు తీ. అరే పప్పట్, నువ్వా? ఎలా కింద పడ్డావు? ముందు దీనికి సమాధానం చెప్పు. నువ్వు హెల్మెట్ చూసి ఎందుకని పారిపోయావు? అరే పప్పట్, ఆ హెల్మెట్ నా వెనకాలే వచ్చింది తెలుసా? పనికి మాలిన గాడిద, ఆ హెల్మెట్ లోపల ఉంది నేనేరా. ఇది ఎలా జరుగుతుంది పప్పట్? ఎందుకంటే నువ్విక్కడ ఉన్నావు, ఆ హెల్మెట్ అక్కడుంది కదా. రే హఠాత్తుగా ఇంత గాలి ఎక్కడి నుంచి వస్తుంది? కిటికీలు కూడా వాటంతటవే తెరుచుకున్నాయి. పప్పట్ పైకి చూడు, అదిగో ఆ లైట్లన్నీ దానికి అవే ఊపుతున్నాయి. అవును, ఇదేంటి? అరే ఇది పప్పట్టు టార్చ్ కదా. నేను తీసుకుంటాను.
దెయ్యం ఉందా? ఎవరిని చూసి మీరు ఏ అన్నారు? నేను ఏ అనలేదు, ఇక్కడ దెయ్యం ఉంది అని అంటున్నాను. పారిపోతావు, రండి రండి త్వరగా. పదండి. అదిగో చూడండి. అరే అరే అది ఒక చిట్టెలుక. నేను మీకు ముందే చెప్పాను, విన్నారా? భూతం గీతం ఏమీ అయ్యుండు అని. ఎంతకీ ఇదేంటి? వామ్మో, భూతం. పారిపోదాం, రండి. వామ్మో. ఇక్కడే ఉంది దయ్యం, పారిపోతావు, రండి. ఆగండి ఆగండి, నేను వస్తున్నా, కాపాడండి. పప్పెట్ హారోస్టర్స్ ని దయ్యం ఎత్తుకెళ్ళిపోయింది. అమ్మా, కానీ ప్రాణాలతో బయటపడాలంటే కిటికీలో నుంచి దూకేసేయ్. నేనే అరిచి అరిచి నా కర్ణ పేరు కాస్త పగిలిపోయింది. బాగా గట్టిగా దెబ్బ తగిలినట్టుంది. నువ్వెందుకని దూకావు? నువ్వు ఎగురుకుంటూ రావచ్చు కదా. అరే అవును కదా, భయంలో ఈ విషయమే మర్చిపోయాను. అదే నేను ఎగిరే విషయం. ఎనీ డౌట్స్? చాలా కష్టపడి మేము మా ప్రాణాలని కాపాడుకొని అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాం. మీరందరూ విన్నారు కదా, భూతం ఉంది, మా ఛానల్లోనే జరుగుతుంది. భూతాల గుట్టుని రెట్టు చేయడం, దెయ్యం నుంచి ఎలా తప్పించుకోవడం, దాన్ని పట్టుకునే మార్గం నేర్పిస్తాం. అది కూడా మా షోలో బాబా కా దాబా. అసలు మీరు ఏమంటున్నారు? మీరు చెప్పేది అసలు నిజమే కాదు. అరే ఉందయ్యా, నేను అనిబని ఇంట్లో ఏదో ఆడుతూ ఉండడం రోజు 5 గంటలకు చూస్తున్నా. ఓ షట్ అప్, నేను రోజు ఉదయం జూంబా చేస్తుంటాను. అవును మేడం, మీరు జూంబా చేసేటప్పుడు కూడా మేకప్ వేసుకుని చేయండి, అప్పుడు ఎవరు దెయ్యం అని చెప్పారు. చక్కెర లేని టీ తాగితే నీ నోరు చేదేస్తుంది, మేకప్ లేని కాట్కర్ గారిని చూస్తే నీకు దయ్యం అనిపిస్తోంది. చప్పట్లు కొట్టు. ఎవరైనా మేడం గారిని ఇన్సల్ట్ చేసిన దానికి చప్పట్లు కొట్టారు, బాగుండదు చెప్తున్నారు. జోర్దార్ చప్పట్లు కొట్టదని చెప్పినా నువ్వు చప్పట్లు కొడతావా? నేను నందు, మీ అందరికీ బంధువుణ్ణి. జోర్దార్ మేడం కోసం మాట్లాడాడు కదా, అందుకే చప్పట్లు కొట్టాను. అన్నయ్య, పొగిడినందుకు చెంప మీద పడింది వినపడింది, నందుకి చెవిడొచ్చుంటుందే, ఏమంటారా? అవునయ్యా, ఇతను కుందేలు పిల్లని చూస్తే కుందేలు పిల్లని కూడా చెప్పడు. నిశ్శబ్దంగా ఉండండి, ఇలాంటివి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం దయ్యాల కొంప గురించి మాట్లాడదాం. ఇలారా, దయ్యం గియ్యం ఏమీ లేదు. అది అసలు దయ్యమే కాదు. నా కళ్ళనే హెడ్ లైట్ తో నేను చూశాను. అది అడవి మనిషి. వాళ్ళు నన్ను నందుని ఎత్తుకుపోయిన వాళ్ళు. ఇలారా, మనకి మైకం పోయి ఇప్పుడే మామూలు పరిస్థితి వచ్చింది. చాలా జోరుగా వెళ్తూ ఉన్నాం. అయితే ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నావో అర్థం కాలేదు. నీకేమైనా అర్థమైందా? నేను నందు అందరికి బంధువుణ్ణి. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనం ఏదో సమస్యలో ఇరుక్కున్నామని. నందు జాగ్రత్తగా విను. ఇతను నన్ను కర్రతో కొడుతున్నాడు, నన్ను చాలా అవమానిస్తున్నాడు. వీడికి నచ్చ చెప్పు, లేపుపోయి పట్టాల మీద పడుకోబెట్టేస్తామని. మనం చెప్పేదేవి తనకి అర్థం కాదు. వాళ్ళు చాలా డేంజర్ అని మీరే అర్థం చేసుకోవాలి. అలాగా, అయితే పరుగు తీద్దాం పదా.
చూడు వీళ్ళు నీటిలో దిగనంటున్నారు. ఏదో విషయం ఉంటుంది. అది ఏమై ఉంటుంది? మొసలి మొసలి ముసలి 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 అంటే ఏంటి? అరే నీటిలోని మొసలుంది, కాస్త అటు చూడండి. అటుపక్క వాళ్ళు ఇటుపక్క ఇది. మనం ఏదైనా తికమక చేసామంటే తర్వాత ఇది మనల్ని పరలోకానికి పంపించేస్తుంది. మీరు మాటలు ఆపుతారా? ముందు ఇక్కడి నుంచి తప్పించుకుందాం. పదండి. లరా, చాలా సేపు నీటిలో నిల్చున్నావంటే నిమోనియా వస్తుంది. నువ్వు నీటిలో నుంచి బయటికెళ్ళు, మమ్మల్ని ఇంటికి పోనివ్వు ప్లీజ్. ఇలాగే మేము చాలా కష్టపడి ప్రాణాలను కాపాడుకుని బయటపడ్డాం. అయితే మీరు వాళ్ళని అడవి మనుషులు అంటున్నారు? అవును. విన్నారా ప్రజలారా? ఆశ్చర్యంగా ఉంది. అడవి మనుషులే ఫ్లైట్ ని హైజాక్ చేశారు. డాక్టర్ బాలు చెప్పింది విన్నారుగా, ఈ పనిని అడవి మనుషులే చేశారు. ఇలారా, మాటలాపి బుర్ర అనే సైలెన్స్ ని ఉపయోగించు. ఇలా చూడు, అడవి మనుషులు విమానంలో లేనప్పుడు ఎలా కిడ్నాప్ చేస్తారు. కానీ మీరంటున్నారు అక్కడ అడవి మనుషులు ఉన్నారు అని. లేదుగా. అరే ఏంటన్నా మాటలు మారుస్తున్నారు? ఇప్పుడే కదన్నారు అడవిలో అడవి మనుషులు మిమ్మల్ని తరిమారని, మళ్ళీ కాదంటున్నారు. ఏ కిట్ కిట్, ఎందుకు ఊరికేలా మాట్లాడతావు? అడవి మనుషులు అడవిలో ఉంటారు, ప్లేన్ లో ఉంటారు. అర్థం చేసుకో. అవునయ్యా, మెదడుకి షార్ట్ సర్క్యూట్ ఇవ్వకండి. వివరంగా చెప్పండి, అడవి మనుషులు ఉన్నారా లేరా? ఒక్క నిమిషం. అడవి గురించి మన ఛానల్లో మాట్లాడుకుంటున్నాం. జంగల్లో డంగల్, అందులోనే వ్యవసాయానికి సంబంధించినవన్నీ చెప్తాం. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఫ్లైట్ హైజాక్ చేశారా? చేసేది ఎవరు? అది భూతం కాదు, అడవి మనుషులు కారు. అయితే ఎవరు? ఓహో, వాళ్ళు మోసమైన సైంటిస్టులు. అది ఎలా అంటే బర్మనా ట్రయాంగిల్ మీద ప్లేన్ ఎలా కనపడకుండా పోతుందో అదే విధంగా మ్యాగ్నెటిక్ ట్రైస్ ద్వారా ఫ్లైట్ ని హైజాక్ చేశారు. ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ సందేహం మీకెందుకు వచ్చిందని. కాంట్రాక్టర్ కి చదువుకున్నవాడే కండక్టర్ పని చేయగలడు, డాక్టర్ కి చదువుకున్నాడే డాక్టర్ పని చేయగలడు. మేము ఆ అడవిలో ఒక లాబొరేటరీని చూసాం. అవునవును, నేను కూడా వాళ్ళతో చూసాను. ఇది నేను చెప్తాను. మేము మత్తులో నుండి బయటపడగానే లాబొరేటరీలో ఉన్నాం. అయ్యి మిత్రమా, దాహం వేస్తోంది. తాగడానికి నీళ్లు దొరికింది. లస్సీ తాగితే జోరుగా ఉంటుంది. ఈ నీరు తాగాను, ధైర్యం వచ్చింది. చప్పట్లు కొట్టండి. మనం ఎక్కడున్నాం? ఇదేంటి లాబొరేటరీ లాగా ఉంది. కానీ మనం ఇక్కడికి ఎలా వచ్చాము? నాకు చాలా భయంగా ఉంది. భయపడకు కిటి, నేను హైజాకర్స్ కి 250 గ్రాముల కిక్ ఇచ్చి వాళ్ళని పడుకోబెడతాను. ఒక అమ్మాయి వేసుకున్న చుడిదారుని చూసి నైట్ అనుకున్నాను. తెల్లగా ఉంటేను మంచినీరని తాగేశాను. చప్పట్లు కొట్టండి. ఈ కన్నాసార్ అటోతుగా ఎలా బలుండా మారిపోయారు. పట్టుకొని ఆపు. ఓకే మేడం, నేను వాళ్ళని ఆపుతాను. పైపు పగిలితే గ్యాస్ బయటపడుతుంది. నేను కలర్ఫుల్ బల్లుడు అయిపోయాను. చప్పట్లు కొట్టండి. ఆగండి కన్నా సార్. మన ఫ్లైట్ లో వచ్చినప్పుడు ఏ వాసన వచ్చిందో ఆ వాసన ఇక్కడ వస్తుంది.
ఓయ్ అయితే వీళ్ళ హైజాకర్స్ అన్నమాట. కిటీ నేను కాపాడడానికి వస్తున్నాను. కిటీ ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేసి తీరాలి. ఓ ఈ బటన్ ని ట్రై చేసి చూస్తాను. కన్నా సార్ బాక్స్ అయిపోయారు. అయ్యో మీరు ఏం చేశారు? ఓరు దేవుడా, ఇప్పుడు నేను ఏం చేశానని ఇక నేనే దీన్ని సరి చేసి తీరాలి. ఇప్పుడు ఈ బటన్ ని ట్రై చేశాను. ఓ కన్నా సార్ కొంచెం వెయిట్ చేయండి. ఓహో అరే ఇప్పుడు ఏం చేయను? ఓహో అన్ని బటన్లే ట్రై చేస్తాను, ఏదో ఒకటి పనిచేస్తుంది కదా. మేడం రెండో కంప్యూటర్ నుంచి కమాండ్ ఇవ్వండి. కన్నా సరికి నయం అవుతుందేమో. ఇప్పుడే చెక్ చేసి చూస్తాను. ఓ కన్నా సరే ఇంకా ఎందుకు సరవడం లేదు? నా కొత్త తోకకి నిప్పంటుకుంటాయి. ఏంటి ఇలా జరుగుతుంది? మనం తర్వాత అక్కడి నుంచి మేము త్వరగా బయటపడ్డాం. డోలు శబ్దం వింటే అందరూ బాగా ఆడతారు. మా టైం బాగుండి మేము తప్పించుకున్నాం. చప్పట్లు కొట్టండి. ప్రశాంతంగా పడుకోవాలా మాత్రలేసుకోండి. కానీ ఈ వార్త మిమ్మల్ని నిద్రపోనివ్వదు. ఎవరో సైంటిస్టులు ఈ పని చేశారట. మీ మేనబావ కొడుకు గారి భార్య చెల్లెల పెళ్లికి మీరు వెళ్తున్నారట, అది కూడా ఫ్లైట్ లో. అలా వెళ్ళేటప్పుడు అడవిలో వాళ్ళందరూ పడిపోయారు. చెప్పారు అది సైంటిస్ట్ కాదు. ఖచ్చితంగా ఇది ఏలియన్స్ పనే. ఇంకో రహస్యం బయటపడింది. హైజాక్ ఏలియన్సే చేశారట. ఈ రహస్యాన్ని మనకు చెప్పబోయేది హనీ. నేనసలేమి చెప్పలేదు. నేను అతని గురించి చెప్తున్నాను. అది బన్నీ. క్షమించండి, అతను బన్నీ. బన్నీ అనే పేరు కుందేలకే ఉంటుంది. కానీ నేను మీ అందరికీ చెప్తున్నాను, ఇతడు పిల్లిలా ఉన్నా ఇతని పేరు బన్నీ. చెప్పండి, ఇంత నమ్మకంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ పనిని ఏలియన్సే చేశారు. ఎందుకంటే నేను వాళ్ళని చూశాను. ఆశ్చర్యంగా ఉంది. ఇది అసాధ్యం కదా. అవును, మేము ఫ్లైట్ లో మూర్చబడిపోయాం. కళ్ళు తెరిచి చూసినప్పుడు ఒక అడవిలో ఉన్నాం. మాకేదో వేరే ఒక ప్లానెట్ కి వెళ్ళినట్టు ఉండింది. కానీ ఆ ప్రదేశం చూడ్డానికి అందంగా ఉంది. అరే, ఆకాశంలో ఎన్ని సూర్యుడ్లా! బనీ త్వరగా లే. మన ఫ్లైట్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చాం? మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? సరే పద వెళ్ళి వెతుకుదాం. ఈ ప్రపంచమే చాలా వింతగా ఉంది.
తీసుకురా. జోర్దాన్ని బయటికి లాగాలంటే ఇదే మనకి సహాయపడుతుంది. బాగాలేదు, ఏం చేస్తున్నావు? నన్ను ఇది ఇంకా బాగా లోపలికి లాగుతోంది. ఇది పాము కాదు, ఏలియన్ అనకుండా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ ఏలియన్ అనుకుంటా వెళ్ళిపోయింది అనుకుంటాను. బని భయంకరంగా ఆకలవుతోంది. ఆహా, అదిగో ఒక పండు ఉంది. ఏలియన్స్! ఇలా చూడండి, ఎందుకని కోపం తెచ్చుకుంటున్నారు? నాకు ఏం తెలియదు. నేను ఏదో పండు అనుకుని చేయి పెట్టాను. నాకు ముందే తెలుసుంటే నేను మీ జోలికి వచ్చేవాడినే కాను. జోర్దార్, అసలు నువ్వు ఏమంటున్నావు? బని, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. నేను కావాలని చెయ్యలేదనే. ఏ జోర్దార్, వీళ్ళు ఏలియన్స్ గుర్తుంచుకో. వీళ్ళు మన బంధువులు కారు. నిజానికి మన భాష కూడా వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వీళ్ళని అసలు పట్టుకోలేకపోతున్నావుగా. వాళ్ళని ఎందుకు పట్టుకోవాలి? కొట్టు వాళ్ళని. అది సరే, దీనికి తలలేదుగా, ఎలా పరిగెడుతోంది? హే సోటా, కిందికి వంగు. ఇవి చాలా పొట్టిగా ఉన్నాయి.
బనీ ఇవి ఏలియన్సే. ఆ ఏలియన్స్ దగ్గర నుంచి మనం చాలా కష్టపడి తప్పించుకున్నాం. ఇంకో తాజా వార్త, అది ఏలియన్ మాత్రమే కాదు, తలలేని ఏలియన్. వాళ్ళందరూ అసలు తల ఎలా గోకుండా ఉంటుంటారో మీరే ఆలోచించి చూడండి. అంతకన్నా ముఖ్యమైన విషయం, వాళ్ళు పరిగెత్తేటప్పుడు ఎలా చూస్తుంటారో చెప్పండి. వాళ్ళ కళ్ళు కూడా తల్లోనే కదా ఉంటుంది. నీళ్లు లేని నదిలో ఎవరైనా తేలగలరా? తల లేకుండా ఎవరైనా ప్రాణాలతో ఉండగలరా? ఇలారా, మెదడని వెలుగుతో గురుతు అనే గదిలో వెలుగిచ్చి చూడు. నిజంగా అది ఏలియన్సేనా? దాన్ని వాళ్ళకి తెలియజేయి. అది ఏలియన్స్ కాదు, వాళ్ళు పొట్టి మనుషులు. ఈ పొట్టి మనుషులంతా మనం సినిమాలోనే చూసాం. ఒకవేళ చిన్నపిల్లలు అయి ఉంటారేమో. లేదు లేదు, వాళ్ళు మరుగుజ్జులు. లేదు, వాళ్ళు హైట్ గానే ఉన్నారు. వాళ్ళ తలపైన తాజ్ మహల్ ఇంత పెద్దది ఉంది. మరి ఎత్తుగానే కనిపిస్తారు కదా. నేను వాళ్ళని సరిగ్గా చూడలేదు. నేను వాళ్ళకి అసలు తలే లేదనుకున్నాను. అవునయ్యా, నేను అర్థమయ్యేలా చెబుతాను. మాకు స్పృహ వచ్చేసరికి మేమందరం కేవలం ఉన్నాం. ఏంటన్నా, మనం ఉండేది గుహలోని కదా. అదేనయ్యా, చదువుకొని వైట్ కలర్స్ అందరూ కూడా గుహని కేవ్ అనే చెబుతూ ఉంటారు. అది సరే గాని ముందు ఆ గుహలో ఏం జరిగిందో చెప్పండి. చెప్తానయ్యా, మేము ఇద్దరం గుహలో ఉన్నాం. అరే, మనం ఎక్కడున్నామయ్యా? అన్ని పళ్ళులాగే కనపడుతున్నాయేంటి? అన్నా అన్నా, అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మై హెడ్ ఇస్ హిట్టింగ్ సర్కిల్. ఏంటి? అదేనయ్యా, నా తల తిరుగుతోంది. అదేదో డూప్లికేట్ గ్యాస్ అనుకుంటాను. ఓ అన్నా, అరే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? తెలీదన్నా, దీన్ని చూస్తుంటే ఏదో గుహలాగా ఉంది. అన్నా, మనం ఈ గుహలోకి ఎలాగొచ్చాం? భలే అడిగావు. నాకు తెలిసినట్టయితే ఆ విషయం నీకు చెప్పకుండా ఎలా ఉంటాను? ఇలా చూడు, ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలో అది ఆలోచించు. అన్నా, ఎవరికైనా మెదడు ఉన్నదని విన్నాం, వీళ్ళకు బుర్రే లేదేంటి? అన్నా, ఎవరో వస్తున్నారు, దాగో. అన్నా, ఏదో ఉండ కింద నుండి శరీరం వస్తుంది. అరే మూర్ఖుడా, బాడీ పైన బూడిద గుమ్మడికాయ పెట్టుకున్నారు. అన్నా, ఇదేంటి బోట్ల నుండి పిల్లలు వస్తున్నారేంటి? అది కాదయ్యా, వాళ్ళు పిల్లలు కాదు, పొట్టిగా ఉండే మరుగుజ్జులు. హలో, ఓ పొట్టోడా, ఇక్కడ నుండి బయటికి వెళ్ళడానికి దారేంటి చెప్పు. వీళ్ళు మనకు సంబంధించిన రహస్యాలన్నిటినీ తెలుసుకున్నారు. వాళ్ళని పట్టుకోండి. అదే పోండయ్యా, పెద్ద పెద్ద వాళ్ళే మమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్లే మమ్మల్ని పట్టుకోవడం కుదరలేదు. అర్థమైందా? నువ్వు నన్ను పట్టుకుంటావా? ఇప్పుడే నేనెవరో చూపిస్తాను. చిత్తగా బాధండి వాళ్ళని. అది ఎక్కడికి పోయింది? మేము ఎలాంటి వాళ్ళు ఇప్పుడైనా అర్థమైందా? అన్నా, కంగారు పడకు, వాళ్ళని ఇక్కడే ఉతికి ఎండ పెట్టేద్దాం.
చూడు సోదరా, వాళ్ళు చాలా మంది వచ్చారు. మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం. ఆహా, సరిగ్గా చెప్పావన్నా. వెళ్ళిపోతారా? మనం ఒక పని చేద్దాం, రైట్ లో ఉండే దారి కూడా వెళ్ళిపోదాం. ఇదేమిటి తమ్ముడు, వెనకాల గుహ, ముందేమో లోయ. మా బామ్మ గుర్తుకొస్తోంది, ముందు నువ్వు వెనక గొయ్యి అని. తమ్ముడు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నువ్వు కంగారు పడకన్నా, నేనేదైనా ఆలోచిస్తున్నా. అన్నా, అటు చూడు, అక్కడ చెక్ ఉంది. దాన్ని తీసుకొచ్చావంటే మనకు దారి దొరికేస్తుంది. అన్నా, వాళ్ళు భలే తెలివైన అనుకుంటాను. నిజమే తమ్ముడు, వీళ్ళను ఎలక్ట్రికల్ పోల్ ఎక్కించి లైట్ బాగు చేయించచ్చు. పోదో, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉండుంటారు, వెతికి పట్టుకోండి. అదిగో అక్కడ ఉన్నారు, చూడండి. ఇక్కడ ఎంతో బంగారం, డబ్బు ఉన్నాయి. అన్నా, వీళ్ళు దోపిడీ వాళ్ళు. తమ్ముడు, డబ్బుతోనే వీళ్ళ ముఖాలను పగల కొడదాం. డబ్బుల కోసం ఎంతో మందిని కొట్టుంటారు, కానీ ఇప్పుడు డబ్బులతో దెబ్బలు తింటున్నారు. అవును తమ్ముడు, పెద్దవాళ్ళు ముందే చెప్పారు, డబ్బు దెబ్బలు చాలా గొప్పగా ఉంటాయి అని. అన్నా, నువ్వు విషయం మర్చిపోయావు. నువ్వు ఎగరగలవు. అటు చూడు, పైకి ఎగిరిపోదా. అరే అవును తమ్ముడు, నేను మర్చిపోయాను. ఇప్పుడు చూడు. అన్నా, వీళ్ళని పోలీసులకు అప్పగించేద్దాం. అవును తమ్ముడు, అక్కడి నుంచి మేము సరైన సమయంలో తప్పించుకోకపోయి ఉంటే అక్కడ మమ్మల్ని ఖైమా చేసి తినేసి ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఏలియన్స్ కాదన్నమాట? లేదు, వాళ్ళు దొంగలు. వాళ్ళు ఏలియన్సే. నేను చెప్పాను కదా, వాళ్ళు అడవి మనుషులు. లేదు, వాళ్ళు సైంటిస్టులు. లేదంటే అక్కడ లాబొరేటరీ ఎలా ఉంటుంది? లేదు, అది దెయ్యమే. అప్పుడప్పుడు దొంగల్లాగా, అప్పుడప్పుడు అడవి మనుషులాగా, అప్పుడప్పుడు ఏలియన్స్ లాగా కూడా మారిపోతున్నారు. నీ మెదడుకి పదును పెట్టు. దయ్యం డబ్బు దొంగిలించి ఆవకాయ తింటాదేంటి? వాళ్ళు దొంగలే. సరే, అంత డబ్బు ఉంటే వాళ్ళు ఎందుకు అడవిలో గుహలో బతకాలి? నన్ను మాట్లాడినవంటే నేను మాట్లాడితే నాకు పైసలు వస్తాయి. అరే, ఊరికే ఓవర్ గా మాట్లాడుకో. అలా మాట్లాడేవంటే నీ బుర్ర పగల కొడతాను. 10 రూపాయలందే పాలు కొనలేవు, అసలు లాగిపెట్టి ఎలా కొట్టగలవు? ఇలాగా ఎలా ఉంది? సూపరా? చూడండి, ఈ షో పేరు ఓపెన్ గ్రౌండ్ లో చర్చ. దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
అందరూ సైలెంట్ గా ఉండండి. వెల్కమ్ ఇన్స్పెక్టర్ పాండా గారు. వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ టీమ్ తో పాటు మా రీసెర్చ్ టీం అడవిలోకి వెళ్ళింది. ఇన్స్పెక్టర్ పాండా, అక్కడ ఎవరున్నారన్న నిజం చెప్పండి. మీరే చెప్పండి ఇన్స్పెక్టర్ పాండా, అక్కడ భూతం ఉందని. మీరు ఏలియన్స్ ని చూశారు కదా? ఆయన అడవిలోకి వెళ్ళారు కదా, అడవి మనుషులు చూసుంటారు. అరే అవునండి, వాళ్ళు దోపిడీ దొంగలు. అడవి మనుషులు అక్కడేం లేదు. మీరందరూ అడవి నుంచి వచ్చిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి చూసాం. అక్కడ దొంగ నోటు తయారు చేసే గ్యాంగ్ ని మాత్రమే మేము చూసాం. వాళ్ళందరూ ఇరుక్కున్నారు. అలా దొంగ నోట్లు తయారు చేసేవాడు ఫ్లైట్ ఎందుకు హైజాక్ చేశాడు? ప్లేన్ హైజాక్ అవ్వలేదు. ప్లేన్ లో క్లోరోఫామ్ సిలిండర్ పేలింది. ప్లేన్ క్రాష్ అయింది. ఆ తర్వాత మీరు అందరూ అక్కడ ఇక్కడ తప్పిపోయారు. అంటే ఏమీ జరగలేదన్నమాట. మీరు విన్నారా? దీన్నే అంటారు ఏమీ తినకపోయినా బిల్లు మాత్రం 100 అని. ఆ క్లోరోఫామ్ వల్లే ఇలా జరిగి ఉంటుంది. మనకేదనిపిస్తే అదే చెప్పేశాం. కానీ అందులో ఒక మంచి జరిగింది. మేము అక్కడ చెక్కింగ్ కి వెళ్ళాం. దొంగ నోట్ల గ్యాంగ్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. జరిగిందో లేదో తెలియదు గానీ ఏదైనా జరిగితే మంచిగా జరుగుతుంది. అక్కడ ఏదైనా జరిగింది కదా, ఎనీ డౌట్? ఈ రోజు ఇక్కడతో ముగిస్తున్నాం. రేపు సరికొత్త ఎపిసోడ్ తో వేరే ప్రోగ్రామ్ లో కలుద్దాం. కెమెరామెన్ మణి గారితో పాటు నేనే మీ కమల్ ని ఇక్కడతో సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.